నమస్కారం అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అదేంటి అనుకుంటున్నారా? అయిపోయాక మీరు ఎప్పుడైనా చూస్తారు. కానీ ఇవాల్టి బ్లాగ్ అదే అండి. నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. శ్రావణ మాసం శుభప్రద మాసం అయితే రెండో వారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. కానీ అందరికీ వీలు వసతి కుదరక ఏం చేస్తారంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ వీక్ కూడా చేసుకుంటారు. ఈసారి నేను 3వ వారం చేసుకున్నాను. కాబట్టి నేను చాలా మంది వరలక్ష్మి వ్రతం బ్లాగ్స్ చేయమని అడుగుతున్నారు. ఇంతకు ముందు కూడా అమ్మవారిని ఎలా డెకరేట్ చేస్తానని. కానీ నాకంటూ కొన్ని పట్టింపులు ఉన్నాయి కాబట్టి కొన్ని నేను చేయలేను వీడియో రూపంలో. బట్ వరలక్ష్మి వ్రతం బ్లాగ్ ఖచ్చితంగా చేయండి అక్క, మీ ఫ్రెండ్స్ని చూపించండి అక్క అని కొంతమంది పర్సనల్గా కూడా మెయిల్ చేసి రిక్వెస్ట్ చేశారు. కాబట్టి అయితే నేను వీడియో కోసం పూజ చేసుకోను కదా, పూజ చేసుకుంటున్నప్పుడు మా పిల్లలకి, అమ్మకి, వాళ్ళకి చెప్పాను వీలైతే అప్పుడప్పుడు వీడియోస్ తీయండి, తాంబూలం ఇస్తున్నప్పుడు వీడియోస్ తీయండి. అలా నేను బిట్స్ అండ్ పీసెస్గా ఉన్నదంతా బ్లాగ్లా చేద్దామని అనుకున్నాను. అందుకే వరలక్ష్మి వ్రతం రోజు నేను కట్టుకున్న చీర మీరు చూస్తారు వీడియోలో. అలా లేదు ఎందుకని క్వశ్చన్స్ అడగకుండానే ముందే చెప్తున్నాను. నిన్న కుదరలేదు కాబట్టి ఇవాళ ఇంట్రో అండ్ ఎండింగ్ ఇస్తున్నాను. ఎందుకంటే నేను నా వాయిస్తో చెప్పాలి, నేను కనిపించాలి అని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మొత్తం వీడియో చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్, కమెంట్, షేర్ అస్సలు మర్చిపోవద్దు. క్వశ్చన్స్ రూపంలో మీరు ఏమైనా అడగాలి అనుకుంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సరేనా? మరి బ్లాగ్ చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం. చాలా సింపుల్గా బ్యాక్డ్రాప్ పెట్టేసుకున్నాను, స్టాండ్ అది పెట్టకుండా పుష్పిన్స్తో. ఈ బ్యాక్డ్రాప్ నేను ఇండియా నుంచి ఆర్డర్ చేశానండి. అమ్మవారిని అలంకరించుకునే ముందు, అంటే పూజ చేసుకునే ముందు ఎవరైనా ముందు రోజే చేసుకుంటారు. ఇక నేను చెప్పినట్టుగా నేను పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ వీడియోస్ తీయించుకోను. అయితే ఇది మాత్రం మా అమ్మాయి, నేను ఎప్పుడో చెప్పానమాట దానికి, నీకు వీలైనప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకుండా తీస్తే ఒక చిన్న బెట్టి తెయ్యి అని. సో ఆ ఉద్దేశంలో తను తీసింది. బట్ నేను ఎప్పుడు డైవర్ట్ అవ్వను పూజ చేసుకునేటప్పుడు. పూజ చేసుకున్నప్పుడు వీడియో తీయడం కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదండి. కాబట్టి ఆల్మోస్ట్ పూజ అయిపోయింది. కుంకుమార్చన చేసుకునే టైంలో, అష్టోత్తరం చదువుకునే టైంలో తను ఒక చిన్న వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో ఇక్కడ మీకు నేను అటాచ్ చేశాను అనమాట ఈ వీడియోలో. ఇక అమ్మవారిని కూడా చూపిస్తానండి. నాకు వరలక్ష్మి వ్రతం, వెంకటేశ్వర స్వామి దీపారాధన, మేము జ్యోతి అనుకుంటాము. తర్వాత అలాగే దీపావళి అప్పుడు లక్ష్మీ పూజ, కొన్ని ఉంటాయి, చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. అదేంటంటే ఒక ఎనర్జీ ఉంది, ఒక యూనివర్సల్ పవర్ మనల్ని నడిపిస్తుందని. చూడండి మా ఇంటి అమ్మవారు ఎంత చక్కగా, ఎంత అందంగా ఉన్నారో కదా. అంటే దేవుడు అన్న నమ్మకం ఉన్న వాళ్ళకి ఇంక మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న ఒక రాయి అక్కడ ఉన్నా కూడా 2 చేతులు ఎత్తి దండం పెట్టేస్తాం. మరి ఇంకా ఇంత అందంగా అమ్మవారు అలంకరించుకొని అలా కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఇక ఏమో నాకు భార్గవి చీరలు నేను అడగను, కానీ ఉప్పాడ పట్టని అనుకుంటున్నాను. కలర్ బ్రైట్ ఉప్పాడ పట్టని అనుకుంటున్నా. ఉండండి అట్లే ఫస్ట్ లతకు కూడా పెట్టు బొట్టు. పెడతా పెడతా పెడతా. నిల్చుంటారు, కూర్చోండి. కూర్చొని తీసుకోవాలి. ఇస్తున్నాను, అది అటు నుంచి తీసుకోండి. మ్యాచింగ్ ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, ఇస్తున్నమ్మ వాయినం, నా వాయినం పుచ్చుకున్నది. మంచి ఇల్లు కట్టుకొని అమ్మవారికి పెద్ద రూమ్ అదే నెక్స్ట్ అదే ఉంది కోరిక. పెద్దిల్లు, పెద్ద రూమ్, ఇంతకంటే పెద్ద రూమ్ అమ్మవారికి. మీరు దీవించేశారుగా, అయిపోతుందండి. అప్పుడు ఇండియా నుంచి రావాలి అత్తయ్య. మరి అందరూ లేకుండా ఎట్లా? ఫస్ట్ ఆయన నీకు స్కూల్ మళ్ళీ వెళ్తున్నావా? ఇప్పుడు వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళాలా? కొంచెం వెళ్ళిపోతావా ఇట్లా ఇండియన్ వేర్ లో? మళ్ళీ ఇప్పుడు మార్చుకున్నాను. అవునా? మార్చుకుని సరే మళ్ళీ మామూలుగా వెళ్తాను ఒక్కొక్కసారి. ఇవాళ వేరే మళ్ళీ బ్యాక్ అను కూడా అంతే, వచ్చి మార్చుకుని వచ్చింది కదా. అందుకు 2:30కి లేచా. ఓకే, అదే అంటున్నారు. 2:30కి లేవకపోతే అవ్వదు. అన్ని నైవేద్యాలు
ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకున్నది ఎవరు? వరలక్ష్మి. ఎప్పుడు ఇలాగే వస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్. మీకు కోరికలన్నీ తీరాలి. పెద్ద కోరికలు ఏం లేదు నాకు యాక్చువల్గా. హ్యాపీగా ఉండాలి, నలుగురు నా వల్ల హ్యాపీగా ఉండాలి అంతే. అరే పూజ రూమ్ కావాలి ప్రసన్న మనకి. ఇంత రూమ్ కావాలి. అందుకోసమే అది అంత బాగా ఆక్యుపై చేసాం. దూరం ఇవ్వట్లేదు అసలు. నీకు బాగుంది. నాకు అందులో పోతే చాలా అంటే ఇట్లా ప్రశాంతంగా ఉంటది. ఆయననే ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా నా వాయనం పుచ్చుకున్నది ఎవరు? వరమహాలక్ష్మి. రక్షణ ధరించిన చూడు ఇప్పుడు బాగా బాగా వస్తుందా? జోస్లో ఉంటే నోటారు కదా బాబు అనుకి. అయినా కొంచెం అయినా నాకే ఇష్టమే. ఇంత పెట్టి అందుకే పోయి పెట్టేది నాకు పసుపు కళ్ళకు. అందుకు నాకు పెట్టించుకుని ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా నా వాయనం పుచ్చుకున్నది ఎవరు? ప్రసన్న. నాకు రాస్తా అంటే ఎంత ఇష్టం అని. కాళ్ళు పచ్చగా ఉండదు కదా, మరి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ అదే వాష్ చేసిన సరే అదే మళ్ళీ పెట్టుకోవాల్సి వస్తుంది నాకు. భార్గవి, నా శారీ వచ్చేసి మోక్ష, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి బై ఇమ్మడి జ్యువెలర్స్. లోపల ఏముందని మాత్రం అడగద్దు. శ్రావణ మాసం స్పెషల్. క్షమించమ్మా, నీ వేషాలన్నీ క్షమించు. నీకు విషయం తెలుసా, అమ్మవారు కూడా ఆడవాళ్లే కదా. చూడు ఎంత అందంగా ముస్తాబయ్యాను. అలంకరణ ఇంపార్టెంట్ కదా, అంతేనా? అందరికీ అంతే. ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం ఇస్తున్నమ్మా వాయనం పుచ్చుకుంటున్నామా నా వాయనం పుచ్చుకునేవారు. వరలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ అండ్ డిజర్వ్. నాకు మీరందరూ ఇప్పుడు ఎలాగే వస్తూ ఉండాలి, అందరం హ్యాపీగా ఉండాలి. ఏదో చెప్దాం అనుకున్నాను రా. ఏమిటి ఏమిటి కిందికి వెళ్ళాక చెప్తాను. వీళ్ళు ఏం చెప్తే పైన వారు రమ్మన్నారు, ఎలా వచ్చావు అది కింద చేద్దాం. నేను వీలు చేస్తాము, అదేంటో తెలియాలంటే మరి వీళ్ళు చూడాలి. నేను మొత్తం 9 నైవేద్యాలు చేస్తానండి. పులిహోర, దద్దోజనం, కొబ్బరన్నం, తర్వాత నిమ్మకాయ పులిహోర, ఇవాళ చేసినవి గారెలు, బూరెలు, పూరీలు, అన్నం పరవాన్నం. అలాగే అమ్మవారికి శనగలు చాలా ఇష్టం కదండి, అమ్మవారికి శనగలు ఇష్టమని శనగలు, అలాగే పెరుగు వడ కూడా ఈసారి చేసాం. అయితే ఏంటంటే అన్నీ నాకు అమ్మ హెల్ప్ చేసింది. ఈసారి అమ్మ యూఎస్లో ఉంది కాబట్టి మొత్తం అమ్మే చేసింది, నేను జస్ట్ హెల్ప్ చేశాను. కానీ ప్రతి సంవత్సరం నేను ఇలా 9 నైవేద్యాలు చేయడం, అందరినీ భోజనానికి పిలవడం నాకు అలవాటు. నాకు తృప్తి ఉంటుంది పూజ చేసుకొని అందరూ ఇంటికి వచ్చి నన్ను దీవించి కడుపు నిండా తిని నన్ను దీవించి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ఏళ్ళుగా ఇలాగే చేసుకుంటున్నాను. ఇంకా భగవంతుడు ఓపికిచ్చి, అమ్మవారు ఇంకా ఓపికిస్తే ఇలాగే కంటిన్యూ చేసుకుంటా నేను పోయే వరకు. हिंदी में बोलेंगे
दिया है वायनम, लिया है वायनम बोल, दिया है वायनम. सीरियसली दैट इज व्हाट इन तेलुगु राइट. सो लास्ट में पूछेंगी मेरा वायनम किसने लिया है. तू बोला है, तू बोलेगी वरमहालक्ष्मी. मैंने नहीं, लक्ष्मी के रूप में आई है ना तू, तो तू बोलना है कि वरमहालक्ष्मी लिया है. दैट्स इट. दिया है वायनम, दिया है वाइनम, दिया है वायनम, दिया है वाइनम, दिया है वायनम, दिया है वाइनम. मेरा वायनम किसने लिया है. माँ वरलक्ष्मी. Thank you. See, it's all in our mind. It's all positive thing. हिंदी तेलुगु कुछ भी बात कर. Content and संकल्प. Thank you so much. Thank you so much for coming. उतना दूर से आई है. Thank you. हमेशा ऐसे ही आते रहना. मेरा जो भी जिस ఈవెంట్ को भी నా नहीं बोलना है. Absolutely. ఎవ్వరికి నో చెప్పే ఆప్షన్ ఇవ్వ. నేనేంటంటే అందరు ఏం చేస్తారు, ఊరికి పిలిచి ఊరుకుంటారు. నేను పిలిచి వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు చంపేస్తూ ఉంటారు. రాకపోతే ఎవరైనా రాకపోతే నేను వీళ్ళు రాము అంటే అలిగేస్తాను వీళ్ళ మీద కదా. రావాలి నాకు వీళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్. యా అదండి చెప్పా కదా, నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంది నిన్న, కానీ నాకు ఇంట్రో కానీ ఇలా చెప్పడం అసలు కుదరలేదు. సో నేను మళ్ళీ మీకోసం ఇంట్రో అండ్ ఎండింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంట్రో చెప్పకుండా పోస్ట్ చేస్తే చాలా మంది ఇంతకుముందు కూడా వీడియోస్ చేసినప్పుడు అక్క ఇంట్రో మీరు చెప్పలేదు అని చెప్పి, మీరు కనిపించలేదు అని చెప్పి, మీ నోట్తో మీరు చెప్పలేదు అని చెప్పి అలా చాలా మంది కమెంట్ చేశారు. అండ్ స్పెషల్గా నేను వరలక్ష్మి వ్రతం చేస్తే మా కోసం వ్లాగ్ చేయండి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మీకు నచ్చితే, ఇక్కడ దాకా చూసారు, మీకు నచ్చితే ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చినట్టే లెక్క. కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బటన్ ఆన్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే తెలిసిపోతుంది. అండ్ నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు చూడాలనుకుంటున్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఏమైనా క్వశ్చన్స్ అడగాలి, నాకు సంబంధించినవి ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే కూడా కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి ఇప్పటికి ఉంటాను, మళ్ళీ మరో మంచి వీడియోతో వస్తాను. ప్రేమగా మీ ప్రణతిగా. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీ అందరికీ శుభం కలగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మీరు మరో నలుగురి చిరునవ్వుకి కారణం అవ్వాలని, అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని ఎప్పటిలాగే కోరుకుంటూ ఇప్పటికి మాత్రం సెలవు తీసుకుంటున్నాను. ఇంకో వీడియోలో కలుస్తాను. నమస్తే.